అస్సలం వాలేకుమ్ మై బ్యూటిఫుల్ సోల్స్. సో నేనైతే యాస్మిన్ అండ్ టుడే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ వీడియోలో ఏంటంటే, నేను నీట్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తే అంటే చదవడం స్టార్ట్ చేస్తే క్వాలిఫై అవుతానా లేదా అనేసి దాని మీద అయితే చాలా మంది అయితే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని మీద అయితే నేనైతే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. మీకైతే ఖచ్చితంగా అంత ఇన్ఫర్మేషన్ కావాలంటే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా మీకు అర్థమైందా లేదా నేను చెప్పే వీడియో. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈరోజు నుంచి అయితే మనం అయితే నీట్కి ప్రిపేర్ అయితే క్వాలిఫై అవుతామా? ఎస్, క్వాలిఫై అయితే అవుతాం అనమాట. అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ ప్లాన్తో చేస్తే ఖచ్చితంగా అవుతాం అనమాట. సో నేనేం చెప్తానంటే, మీరు ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారంటే అప్రాక్స్గా 250 డేస్ ఉన్నాయి అనుకోండి. సో 250 డేస్లో మనం కరెక్ట్గా కన్సిస్టెంట్గా ఉండి ఏది వచ్చేసి అంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు వచ్చేసి, ఈ స్మార్ట్ వర్క్ ఏంటంటే మనం ఎక్కువ కష్టపడకుండా అయితే ఈజీగా వచ్చేసి మనమైతే గెయిన్ చేసుకోవాలన్నమాట నాలెడ్జ్ని. సో ఎంత బాగా మీరు చదివితే అంత బాగా వచ్చేసి మీ స్మార్ట్ వర్క్తో మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట నీట్కి. సో ఇంకోటి ఏంటంటే అందరూ అనుకుంటారు, సో అందరూ నాకంటే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదా, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే అందరూ ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యి అన్ని ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ సెంటర్స్లలో సో వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇంత లేట్గా అవుతానా అంటే అట్లాంటి చెత్త డౌట్లు అయితే మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళైతే చదువుతూనే ఉన్నారు. సో మీరైతే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేస్తున్నారు కదా, సో మీరైతే ఖచ్చితంగా వచ్చేసి చదవాలి అనుకుంటే చదవగలుగుతారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఖచ్చితంగా మీరు చదవాలి అనుకుంటే మీరు కన్సిస్టెంట్గా ఉండి ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా అయితే పాసిబుల్ అవుతుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఎన్ని రోజులు చదివారో ఎన్ని మంత్స్ చదివారో అనేసి మ్యాటరే కాదనమాట. మీరు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు అనే దాని మీద అయితే ఉంటుందన్నమాట. సో ఎన్సీఆర్టీని వచ్చేసి ఫోకస్ చేయండి అనమాట. ఎక్కువ బయోకి అయితే 100% ఎన్సీఆర్టీ ఫోకస్ చేయండి. కెమిస్ట్రీలో వచ్చేసి ఇన్ఆర్గానిక్ వచ్చేసి అండ్ ఆర్గానిక్కి 100% వచ్చేసి మీరు నీట్ చదవాలంటే అంటే ఎన్సీఆర్టీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని వచ్చేసి 100% దాంట్లో నుంచే వస్తాయి కాబట్టి దాంట్లో ఎక్కువ వచ్చేసి ఫోకస్ చేయండి. దాన్నే తిప్పి చదవండి అనమాట. ఒక 20 టైమ్స్ రివైజ్ చేయండి. సో నేను ఇంకోటి ఏం చెప్తానంటే, సమ్ సెలెక్టెడ్ చాప్టర్స్ అంటే అన్నీ కొంతమంది అంటే లేట్ అయిపోయింది కదా అనేసి భయపడుతూ ఉంటారనమాట. సో అన్నీ చదవాల్సిన అవసరం లేదు. సమ్ సెలెక్టెడ్ చాప్టర్స్ తీసుకోండి, దాన్ని రివైజ్ చేయండి, దాంట్లోనే ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. సో ఖచ్చితంగా అయితే మీరైతే నీట్కి సెలెక్ట్ అవుతారు. ఇంకోటి నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కువ ప్యానిక్ అవ్వద్దు అనమాట దేనికి కూడా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మీరైతే క్వశ్చన్స్ చేస్తున్నారు, ఒక టెస్ట్ రాశారు, సో మీకు 50 మార్క్స్ వచ్చాయనుకోండి, నాకెప్పుడు వస్తాయి ఇన్ని మార్క్స్ 720 ఇంకేంటి అనేసి మీరైతే భయపడొద్దు అనమాట. సో ఏదైనా వచ్చేసి మీరు అనుకుంటారు అంతే, బట్ స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ 50 వస్తాయి, దాని తర్వాత 70 వస్తాయి, దాని తర్వాత 150 వస్తాయి, అలా మీ మార్క్స్ అయితే పెరుగుతూ ఉంటాయి అనమాట. సో మీరైతే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్కి అనమాట. ఇప్పుడు ఉన్న టైంలో వచ్చేసి మీరు వచ్చేసి ఫిజిక్స్ని వచ్చేసి రాని చాప్టర్స్ అన్ని చదువుకొని వేస్ట్ అనమాట. అట్లా ఏం లేకుండా సెలెక్టెడ్ చాప్టర్స్ తీసుకొని చదువుకుంటూ ఇంకోటి ఏం చేస్తారంటే, ఎక్కువ వచ్చేసి ఆ సెలెక్టెడ్ చాప్టర్స్ అంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి ఏం చేయాలంటే, ఇక్కడ ఎన్సీఆర్టీలో వచ్చేసి వెనక క్వశ్చన్స్ ఉంటాయి కదా, వెనక పేపర్స్లో లాస్ట్లో అనమాట. సో అక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే చూసి ఆ క్వశ్చన్స్ చేయండి అనమాట. క్వశ్చన్స్ చేసిన తర్వాత వచ్చేసి మాడ్యూల్స్లో ఆకాష్ మాడ్యూల్ అయినా కావచ్చు, అల్లెన్ అయినా కావచ్చు, పీడబ్ల్యూ అయినా కావచ్చు, లేకపోతే నీట్ అడ్డా కావచ్చు, ఏదైనా కానీ ఏదో ఒకటి తీసుకొని ఆ లెసన్కి సంబంధించినటివి క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి అనమాట. ఎక్కువగా వచ్చేసి అసెర్షన్ రీజన్స్ అనమాట, అవి కూడా ప్రాక్టీస్ చేయండి అనమాట. ఎందుకంటే అవి కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, బయోలో కూడా కావచ్చు. సో ఇంకోటి ఏంటంటే, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చేయాలి, ఎక్కడి నుంచి వస్తాయి మనకు ఫ్రీ. సో అంటే నేనేం చెప్తానంటే, ఫ్రీ రిసోర్సెస్ కానీ వచ్చేసి నేను షార్ట్గా పెట్టాను అనమాట, షార్ట్స్లో. సో మీరు పోయి చూడండి, చూసిన తర్వాత దాంట్లో నుంచి ఫ్రీగా యూజ్ చేసుకోండి. మీరేమనుకోవాలంటే, ఈరోజు నుంచి ప్రతి ఒక్క సింగిల్ టైం నేను వేస్ట్ చేయను అనమాట. ఎంత పెద్ద పని ఉన్నా కానీ మీరైతే వేస్ట్ చేయకండి. వేస్ట్ చేస్తే ఎందుకంటే ఆల్రెడీ మీకు అయితే టైం వేస్ట్ అయింది. ఆగస్ట్ మిడ్ వచ్చేసింది. సో ఇప్పటి నుంచి మీరైతే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వచ్చేసి మీకు అయితే రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఇమ్మీడియట్ రిజల్ట్స్ అయితే రావు, ఖచ్చితంగా నేనైతే చెప్తాను. బట్ రాను వచ్చేసి మీకు అయితే కరెక్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మీరైతే యూజ్ చేసుకోండి అండ్ చదవండి. సో ఇంకోటి ఏంటంటే, అంటే వేరే వాళ్ళందరూ వచ్చేసి స్టార్టింగ్ నుంచి చదువుతున్నారు, నేనైతే సడన్గా స్టార్ట్ చేశాను, నా వల్ల అవుతుంది అనేసి అయితే అది డౌట్స్ అన్నీ అయితే మీరు పెట్టుకోవద్దు అనమాట. సో డెడికేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్రమ్ టుడే అంటే మీరు ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తే మీ ఫ్యూచర్ని, మీ సక్సెస్ని మీరే డిసైడ్ చేస్తారనమాట. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఈ విషయం అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తున్నాను. మీరైతే ఒక టైం అంటే కొంచెం అంత టైంని కూడా మీరైతే వేస్ట్ చేయొద్దు అనమాట. ఫైనల్లీ యూ కెన్ స్టార్ట్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సక్సెస్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొకసారి కలుద్దాం. అంతవరకు వచ్చేసి బాయ్ అనమాట. ఇంకోటి ఏమంటే, ఏమైనా డౌట్స్ ఉంటే నన్నైతే అడగండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో, నేనైతే దీనికి ఆన్సర్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఏదన్నా మీకు
నచ్చింది కంటెంట్ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.